హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? గతేడాది అడుగు దూరంలో ఐపీఎల్ ట్రోఫీను చేజార్చుకున్న పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది ఎలా అయినా కప్పు గెలవాలని, ఒక్కసారి అయినా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని ఎంతగానో ఎదురుచూస్తుంది. పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్ నుండే ఎంతో కష్టపడుతూ గుజరాత్ టైటాన్స్ను ఓడించి తమ ఖాతాను తెరిచింది. ముందుగా టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. శ్రేయస్ అయ్యర్ తన సారథ్యంలో కేకేఆర్ టీంకి ఐపీఎల్ ట్రోఫీని అందించారు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్కి కూడా ఐపీఎల్ ట్రోఫీని అందించాలని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ జట్టును ముందుకు నడిపిస్తూ మంచి సారథిగా పేరుగాంచాడు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ రెండవ ఓవర్లలో రెండవ బంతికి ప్రియాంష్ ఆర్య అవుట్ కాగా కెప్టెన్ గిల్ అండ్ ఫారెన్ ప్లేయర్ జాస్ బట్టర్ మంచి భాగస్వామ్యంతో గుజరాత్ టైటన్స్ స్కోరు బోర్డును ముందుకి నడిపించారు. గుజరాత్ స్కోర్ చూస్తే 200+ స్కోరు చేసేస్తారేమో అనే విధంగా బ్యాటింగ్ చేస్తున్నారు. మంచి ఫామ్లో బ్యాటింగ్ చేస్తున్న శుభమన్ గిల్ను చాహల్ అవుట్ చేసి పంజాబ్ టీంకి మంచి బ్రేక్ త్రూ లభించేలా చేశాడు. గుజరాత్ 83 పరుగుల వద్ద తమ రెండవ వికెట్ కోల్పోయిన తరువాత మంచి భాగస్వామ్యం ఏ ప్లేయర్స్ కూడా ఇవ్వలేకపోయారు. గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 162 పరుగులకి గాను 6 వికెట్లను కోల్పోయింది. గుజరాత్ బ్యాటింగ్ వివరాలు: సాయి సుదర్శన్ 13, గిల్ 39, బట్టర్ 38, ఫిలిప్స్ 25, వాషింగ్టన్ సుందర్ 18, షారుఖ్ ఖాన్ 4, రాహుల్ 11 పరుగులను చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో చాహల్ 2 వికెట్లు, వైశాఖ్ విజయ్ కుమార్ 3 వికెట్లతో రాణించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో చూస్తే 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మొదటి 7 పరుగుల వద్దనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్స్గా పి ఆర్య అవుట్ అవ్వగా కాపర్ కొన్నేలి మాత్రం పంజాబ్కి వెన్నెముకలాగా ఉంటూ పంజాబ్ విజయానికి ఎంతో కీలక పాత్ర వహించాడు. 44 బంతుల్లో 72 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. కాపర్ కొన్నేలి ఆస్ట్రేలియాకి చెందిన ఆటగాడు. తన ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుని పంజాబ్ విజయానికి కీలకమైన పాత్రను పోషించాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 పరుగులను, పి సింగ్ 37 పరుగులతో రాణించారు. ఇంకా గుజరాత్ బౌలింగ్ చూస్తే ఒకవైపు వికెట్స్ తీస్తున్నా కానీ పంజాబ్ స్కోర్ను మాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇంపాక్ట్గా వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లను తీసినప్పటికీ పంజాబ్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కాపర్ కొన్నేలి సొంతం చేసుకున్నారు. గత 3 మ్యాచ్లను అబ్జర్వ్ చేసినట్లయితే ఏ జట్టు అయితే టాస్ గెలుస్తుందో అదే టీం మ్యాచ్ విన్ అవుతుంది. 4వ మ్యాచ్ కూడా టాస్ విన్నర్ మ్యాచ్ విన్నర్గా నిలిచింది. అలానే ప్రతి మ్యాచ్ కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచి చూపిస్తున్నాయి. ఈరోజు లక్నో అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఏ టీం టాస్ విన్ అవుతుంది, అలానే ఏ టీం విన్ అవుతుందో మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.